హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈ రోజు వీడియోలో నేను స్టోన్ వర్క్ పచ్చి హారాల్ని చూపించబోతున్నానండి. అండ్ అలానే ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, ఇప్పుడు నేను చూపించబోయే స్టోన్ వర్క్ పచ్చి హారాలన్నీ కూడా మనకి 75 గ్రామ్స్ బిలో నెట్ వెయిట్లోనే నేను ఇప్పుడు మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. సో ఆల్మోస్ట్ మనకి స్టోన్ వర్క్లో పచ్చి హారాలు అంటే చాలా గ్రాండ్గా ఉంటాయి. ఇంత లైట్ వెయిట్లో మనకి మార్కెట్లో కొంచెం దొరకటం చాలా కష్టం అన్నమాట. బట్ గ్రాండియర్నెస్ మాత్రం చాలా చాలా అమేజింగ్గా ఉంటుందండి. మరి ఆ కలెక్షన్ అంతా చూసేద్దామా రండి. అండ్ ఎస్, సో స్టోన్ వర్క్ పచ్చి హారాల్లో నేను చూపించబోయే మొదటి హారం మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 85 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ మనకి చాలా తక్కువ, 72 గ్రాములు మాత్రమే. మరి ఐటమ్ ఏంటో చూసేద్దామా రండి. సో ఇదే అండి మన ఫస్ట్ ఐటమ్ ఇవాల్టి వీడియోలో. ఇదిగోండి. సో స్టార్టింగ్ మనకి ఇలాగా ఓవల్ షేప్లో స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి, ఒక చైన్ లాగా. సో దాని కంటిన్యూయేషన్గా మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పికాక్ వచ్చింది. సో దాని కంటిన్యూయేషన్గా ఇక్కడ నైస్ డిజైన్ వచ్చిందండి. సో దీంట్లో స్టోన్స్ మనకి సెంటర్లో వచ్చేటప్పటికి స్వరోస్కి సీజెడ్, రూబీ, మళ్ళీ స్వరోస్కి అండ్ దెన్ ఎమరాల్డ్ ఇలా వచ్చింది. సో దాని కంటిన్యూయేషన్గా మళ్ళీ మనకి ఇక్కడ పీకాక్ వచ్చిందండి. సో దాని నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ అన్ని లీవ్ షేప్లో వచ్చింది చూడండి. మనకి ఇవన్నీ కూడా లీవ్స్ వచ్చాయండి ఇక్కడ. సో లీవ్స్ అన్నిట్లో కూడా మనకి స్వరోస్కి సీజర్స్ ఇచ్చారు. సో దాని నెక్స్ట్ ఇక్కడ ఒక నైస్ ఫ్లవర్ వచ్చింది. సో ఫ్లవర్ అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్తో ఇచ్చారండి. అండ్ దెన్ ఆ నెక్స్ట్ కూడా మనకి ఇక్కడ లీవ్స్ వచ్చాయండి. బట్ దాని లీవ్కి మనకి ఈ స్టెమ్స్ లాగా ఇవి తీగలన్నీ కూడా మనకి గోల్డ్లోనే వచ్చి ఓన్లీ ఆ ఆకులు మాత్రం మనకి స్వరోస్కి సీజర్స్తో ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకు ఒక నైస్ ఫ్లవర్ వచ్చిందండి. సో మొత్తం అంతా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. మధ్యలో సెంటర్ పార్ట్లో మాత్రం ఎమరాల్డ్ వచ్చింది. సో దానికి కంటిన్యూయేషన్గా ఇక్కడ పీకాక్ వచ్చింది చూడండి మళ్ళీ మనకి. సో ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి ఫ్లవర్ వచ్చిందండి. సో ఇక్కడ ఈ ఫ్లవర్స్లో మాత్రం మనకి అంటే సెంటర్ పార్ట్లో మనకి ఏమి ఇవ్వలేదండి. నైస్ మనకి గోల్డ్లోనే చక్కటి డిజైనింగ్ అది ఇచ్చారు. సో చుట్టూతా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి ఇక్కడ ఓవరాల్గా. అండ్ దెన్ సెంటర్ పార్ట్లో మనకి ఫ్లవర్ షేప్ వచ్చిందండి, నైస్ ఫ్లవర్ షేప్. మొత్తం అంతా స్వరోస్కి సీజర్స్ ఇచ్చారు. సో మధ్యలో మనకి ఓవల్ షేప్లో రూబీ వచ్చింది చూడండి ఎంత అందంగా ఉందో మనకి. ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి ఇట్ సైడ్ ఆఫ్ ద హారం అంతా కూడా మనకి సేమ్ మనకి ఇట్ సైడ్ ఏదైతే డిజైనింగ్ వచ్చిందో ఈ ఫ్లవర్స్, పికాక్స్ ఇవన్నీ ఇలానే వచ్చాయండి ఓవరాల్గా. ఇదిగోండి. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు సౌత్ సీ పర్ల్స్ వచ్చాయండి వీటికి. అండ్ అలానే లాకెట్ కూడా చూడండి మనకి ఎంత అందంగా ఉందో మనకి. సో సెంటర్లో మనకి చక్కటి ఫ్లవర్ తీసుకున్నారండి. మొత్తం అంతా స్వరోస్కి సీజర్స్ తోటి, మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. ఇట్ సైడ్ అట్ సైడ్ మనకి 2 బ్యూటిఫుల్ పికాక్స్ వచ్చాయి. అండ్ మిగిలిన పార్ట్ అంతా మనకి లీవ్స్ వచ్చాయండి. సో ఆ లీవ్స్ అన్నీ కూడా మనకి స్వరోస్కి సీజర్స్ వచ్చాయి ఇదిగోండి. అండ్ అలానే ఎండింగ్లో కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ వచ్చాయండి. చాలా అందంగా ఉందండి హారం. వెయిట్ కూడా మనకి చాలా తక్కువ, గ్రాస్ వెయిట్ మనకి 85 గ్రామ్సే. అండ్ అలానే నెట్ వెయిట్ కేవలం 72 గ్రాములు మాత్రమే. సో నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, అన్నీ కూడా మనకి 75 గ్రామ్స్ బిలో నెట్ వెయిట్లో ఉన్నటువంటి స్టోన్ వర్క్ పచ్చి హారాలనే ఈరోజు మనం చూడబోతున్నాం. సో ఆ వెయిట్ మనకి చాలా తక్కువైనా సరే దాని గ్రాండ్యూర్నెస్ మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉందో. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక హారం చూద్దాం రండి. సో ఇది మనకి నెక్స్ట్ హారం అండి. ఇదిగోండి. స్టార్టింగ్ ఇలాగా మనకి చైన్ షేప్లో ఒక స్వరోస్కి సీజర్స్ వచ్చాయి. సో దాని కంటిన్యూయేషన్గా ఇక్కడ ఒక మనకి లీఫ్ డిజైనింగ్ వచ్చింది. సో దాని మధ్యలో ఫ్లవర్ డిజైనింగ్ స్వరోస్కి సీజర్స్ తోటి వచ్చిందండి. సో ఆ నెక్స్ట్ కూడా ఇక్కడ మనకి ఫ్లవర్ షేప్ వచ్చింది, మధ్యలో రూబీ వచ్చిందండి. సో మ్యాక్సిమం మనకి ఫ్లవర్స్ ఉన్నాయండి ఈ హారం అంతా కూడా ఎక్కువగా. కానీ ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇదిగోండి ఈ ఫ్లవర్ షేప్ కావచ్చు, ఈ ఫ్లవర్ షేప్ కావచ్చు, మీరు దాన్ని చూడొచ్చు ఇలాగా. సో దీనికి కంటిన్యూయేషన్గా ఇక్కడ ఒక హార్ట్ సింబల్ లాగా వచ్చింది మనకి డిజైన్. సో అండ్ దెన్ మనకి ఇది కూడా చూడండి ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ ఫ్లవర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైనింగ్లో ఇచ్చారండి. అన్నీ మనకి ఫ్లవర్స్ అయినా సరే ఒక్కొక్క ఫ్లవర్ని డిజైన్ చేసిన తీరు మాత్రం మనకి చాలా యూనిక్గా ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఫ్లవర్ షేప్లో ఉన్నాయి, బట్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ కూడా మనకి రేకులన్నీ స్వరోస్కి సీజర్స్ వచ్చి మధ్యలో ఎమరాల్డ్ వచ్చిందండి. అండ్ దెన్ ఇక్కడ నెక్స్ట్ మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ వచ్చిందండి. మొత్తం అంతా స్వరోస్కి సీజర్స్, మధ్యలో మాత్రం రూబీ వచ్చింది చూడండి.
అండ్ మీరు అలానే హారం అంతా కూడా చూడొచ్చు ఇటు సైడ్ కూడా. అండ్ ఇక్కడ వీటికి పర్ల్స్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ మాత్రం అంటే పర్ల్ షేప్లోనే ఒకటి గోల్డ్ బాల్ లాగా ఇచ్చారు. సేమ్ మనకి పర్ల్ షేప్లోనే ఉంది ఇది కూడా. అండ్ దెన్ సౌత్ సీ పర్ల్ వచ్చింది, అండ్ దెన్ మనకి ఈ గోల్డ్ బాల్ వచ్చింది. ఇలా ఆల్టర్నేటివ్గా తీసుకున్నారండి. డిజైనింగ్ చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్గా ఉందో. అండ్ దెన్ లాకెట్ కూడా చూడండి చాలా అమేజింగ్గా ఉంది లాకెట్ కూడా. ఇదిగోండి. సో మనకి ఇక్కడ సౌత్ సీ పర్ల్స్ వచ్చాయండి స్టార్టింగ్లో. అండ్ దెన్ ఇక్కడ ఒక పికాక్, ఇక్కడ ఒక పికాక్, మనకి బోత్ సైడ్స్ 2 పికాక్స్ వచ్చాయి. అండ్ మధ్యలో మనకి ఫ్లవర్ షేప్ వచ్చిందండి. ఫ్లవర్ అంతా కూడా స్వరోస్కి సీజర్స్ వచ్చింది. సో మధ్యలో మనకి చక్కటి రూబీ వచ్చిందండి. ఆ రూబీని చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. మనకి కొంచెం పెద్ద సైజులో ఇచ్చారు, చాలా రాయల్గా ఉంది ఈ రూబీ. అండ్ దెన్ ఇక్కడ మనకి కింద కూడా చూసుకుంటే ద సేమ్ వే మనకి హారంలో ఎలా అయితే సౌత్ సీ పర్ల్ ఇంకా గోల్డ్ బాల్ ఇలా ఆల్టర్నేటివ్గా వచ్చిందో మనకి ఇక్కడ కూడా ద సేమ్ వే వచ్చిందండి. సౌత్ సీ పర్ల్ ఇంకా గోల్డ్ బాల్ ఇలా ఆల్టర్నేటివ్గా ఇచ్చారు. చాలా బాగుందండి ఈ హారం. సో చాలా గ్రాండ్గా ఉందండి ఈ హారం. నిజంగా దేనిపైకైనా సెట్ అయ్యేటట్టు ఉంది మనకి. అంటే పట్టు శారీస్ కావచ్చు, ఫ్యాన్సీ శారీస్ కావచ్చు, అండ్ అలానే మనకి కొంచెం గ్రాండ్ గాగ్రాస్ ఇలాంటి వాటిపై కూడా చాలా చాలా అమేజింగ్గా ఉంటుందండి. సో దీని వెయిట్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 83 గ్రాములు అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి కేవలం 74 గ్రాములు మాత్రమే. సో మిగిలిందని మనకి స్టోన్స్ వెయిట్ ఉంటుంది. గోల్డ్ వెయిట్ వచ్చేసి మనకి నెట్ వెయిట్ 74 గ్రామ్స్ మాత్రమే అండి, 74 గ్రాములు. సో చాలా బాగుందండి ఈ హారం కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హారం చూద్దాం. సో నెక్స్ట్ హారం కూడా మనకి చాలా చాలా బాగుందండి. ఇందులో మొత్తం కూడా మనకి పికాక్స్ అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి హారం అంతా కూడా పికాక్స్ వచ్చాయి. లాకెట్లో లక్ష్మీదేవి వచ్చారు, చాలా బాగుంది. సో నేను ఇలా చెప్పడం బదులు మీకు ఇంకా చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇదిగోండి, ఇది మనకి స్టార్టింగ్ ఇలా డిజైన్ వచ్చేస్తుందండి స్వరోస్కి సీజర్స్ తోటి ఒక చైన్ లాగా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక చిన్న సైజ్ క్యూట్ ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్లో కూడా మనం స్వరోస్కి సీజర్స్ని చూడొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి లీవ్స్ వచ్చాయండి. ఇక్కడ 3 ఆకుల్లాగా వచ్చాయి చూడండి, ఇదిగోండి. సో వాటిలో కూడా మనకి స్వరోస్కి సీజర్స్ని ఇచ్చారు. దాని చుట్టూతా ఉన్న డిజైన్ కూడా చూడండి మనకి చాలా బాగుంది. అండ్ దెన్ మనకి మళ్ళీ ఒక ఫ్లవర్ వచ్చిందండి. ఇక్కడ మనకి ఒక హాఫ్ ఫ్లవర్ అండి, ఇది ఫుల్ ఫ్లవర్ లాగా కాకుండా హాఫ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో దీంట్లో కూడా స్వరోస్కీస్ వచ్చాయి. అండ్ దెన్ మధ్యలో మనకి రూబీ వచ్చిందండి. సో ఇక్కడ నుంచి మనకి కంటిన్యూస్గా హారం అంతా కూడా పికాక్స్ ఉంటాయండి. ఇదిగోండి, ఓవరాల్గా ఇక్కడ మనకి ఈ పికాక్ వచ్చింది ఫస్ట్. సో దీంట్లో కూడా మీరు చూడొచ్చు ఆ పికాక్ డిజైనింగ్లో కూడా మనకి పించం అదంతా కూడా స్వరోస్కీస్ ఇచ్చారండి. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి హాఫ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో దాంట్లో మనకి సెంటర్లో మనకి ఎమరాల్డ్ ఇచ్చారు, చుట్టూతా స్వరోస్కి సీజర్స్ని చూడొచ్చు. అండ్ దెన్ పికాక్ వచ్చిందండి, మళ్ళీ ద సేమ్ పికాక్. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ మనకి ఆ ఫ్లవర్ డిజైన్ మధ్యలో రూబీ వచ్చింది. సో ఇలాగ రూబీ ఇంకా ఎమరాల్డ్ మనకి ఫ్లవర్స్లో ఆల్టర్నేటివ్గా ఇచ్చారు. బట్ మనకి ఆ పికాక్స్ అన్నవి త్రూ అవుట్ హారం అంతా ఇలా కంటిన్యూ అవుతాయండి. చాలా బాగుంది చూడండి, ఆ పికాక్స్ని కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ మనకు ఒక గ్రాండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి ఇక్కడ. సో ఫ్లవర్ డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం అంతా చుట్టూతా స్వరోస్కి సీజర్స్ వచ్చాయి, మధ్యలో రూబీ వచ్చింది. మధ్యలో ఆ రూబీ వచ్చిన షేప్ కూడా మనకి లీఫ్ షేప్లో వచ్చింది. సో చాలా బాగుందండి డిజైనింగ్ అంతా కూడా. ద సేమ్ వే మనకి ఇటు సైడ్ హారం కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఏదైతే డిజైనింగ్ వచ్చిందో ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి పికాక్స్ ఇంకా హాఫ్ ఫ్లవర్ డిజైన్ ఓవరాల్గా ఉంటుందండి హారం అంతా. అండ్ ఇంకా సెంటర్ పార్ట్కి వచ్చేస్తే ఇక్కడ కూడా మనకి పికాక్స్ వచ్చాయి చూడండి. ఇదిగోండి 2 పికాక్స్ ఉన్నాయండి. ఎంత గ్రాండ్గా ఎంత అందంగా ఉన్నాయో చూడండి పికాక్స్. నిజంగా ఆ రాయల్నెస్ కనిపిస్తుంది మీకు. సో కంటి దగ్గర మనకి రూబీ వచ్చింది. అండ్ దెన్ మనకి పించం దగ్గర కూడా ఇక్కడ ఒక డిజైన్ లాగా తీసుకొని 2 సైడ్లు రెండిట్లో కూడా మనకి ఎమరాల్డ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ అంతా కూడా స్వరోస్కి సీజర్స్ని చూడొచ్చు మనం. ఇదిగోండి, అండ్ ఇక్కడ మనకి సౌత్ సీ పర్ల్ వచ్చింది. ఇదిగోండి సౌత్ సీ పర్ల్. అండ్ దెన్ మనకి ఒక ఫ్యాన్సీ కలర్లో ఉండేటటువంటి బీట్ వచ్చింది, ఇంగ్లీష్ కలర్ బీట్. అండ్ దెన్ మళ్ళీ మనకి సౌత్ సీ పర్ల్ ఇలా ఆల్టర్నేటివ్గా ఇచ్చారు. అండ్ ఇంకా లాకెట్కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఎంత గ్రాండ్గా ఎంత బాగుందో చూడండి లాకెట్. మనకి ఇలా మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆ డిజైనింగ్ చూడొచ్చు మనం, చాలా గ్రాండ్గా ఇచ్చారండి. సో ఇక్కడ మనకి 2 సైడ్లో కూడా 2 ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయండి. రెండిట్లో స్వరోస్కి సీజర్స్ అండ్ మధ్యలో మనకి ఎమరాల్డ్ వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ 2 బ్యూటిఫుల్ పికాక్స్ని మనం చూడొచ్చు. ఇదిగోండి, సో దాంట్లో కూడా మనకి
ఒక లీఫ్ షేప్లో స్వరోస్కి సీజర్స్ లాగా ఇచ్చారండి. అండ్ ఇక సెంటర్లో చూడండి లక్ష్మీదేవి ఎంత అందంగా ఉన్నారో, నిజంగా ముగ్ధ మనోహరంగా ఉన్నారు చూడటానికి. అసలు ఎంత గ్రాండ్యూర్నెస్ కనిపిస్తుందో మీకు ఆ లాకెట్లో కావచ్చు, అక్కడ సెంటర్లో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిలో కావచ్చు. మనకి ఇక్కడ లక్ష్మీదేవిలో హారం అంతా కూడా స్వరోస్కి సీజర్స్ ఇచ్చారండి. మధ్యలో మళ్ళీ రూబీ ఇచ్చారు చూడండి. అండ్ అలానే అమ్మవారు కూర్చున్నటువంటి ఈ పువ్వు ఏదైతే ఉందో, సో తామర పువ్వు మీద మనం ఎక్కువగా లక్ష్మీదేవిని చూస్తూ ఉంటాం. సో పువ్వు అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ తోటి ఇచ్చారండి ఓవరాల్గా. సో మధ్యలో మాత్రం మళ్ళీ మనకి ఒక నైస్ రూబీ వచ్చింది క్యూట్గా, చాలా అందంగా ఉందండి నిజంగా. అసలు ఈ లాకెట్ అన్నది ఆ ఉన్న హారం అందానికి దానికి డబుల్ ట్రిబుల్ చేస్తుంది. అసలు చాలా ట్రెడిషనల్ వైబ్స్ ఉన్నాయి లాకెట్లో. అండ్ అలానే హారం మొత్తం చూస్తే మనకి చాలా ట్రెండీగా కూడా ఉందండి. అంటే మనకి ట్రెడిషనల్ అనే కాకుండా ఇటు ట్రెండీగాను అటు ట్రెడిషనల్గాను రెండింటికి కూడా చాలా హ్యాపీగా సెట్ అయిపోయేటటువంటి హారం అన్నమాట ఇది. అండ్ ఇక ఎండింగ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి మనకి ఇది సేమ్ వే ఒక ఇంగ్లీష్ కలర్ బీట్ అండ్ దెన్ సౌత్ సీ పర్ల్ అండ్ దెన్ మనకి ఒక ఇంగ్లీష్ కలర్ బీట్ ఇలా వచ్చింది ఆల్టర్నేటివ్గా. అండ్ ఎండింగ్లో కూడా మనకి ఒక ఫ్లవర్, హాఫ్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి స్వరోస్కి సీజర్స్ తోటి అండ్ దెన్ ఎమరాల్డ్ తోటి. సో దాని ఎండింగ్లో కూడా మనం ఈ సౌత్ సీ పర్ల్స్ అండ్ ఈ ఇంగ్లీష్ కలర్ బీట్ని చూడొచ్చు, చాలా చక్కగా ఉంది. సో దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి ఈ హారం గ్రాస్ వెయిట్ 84 గ్రాములు అండి. అండ్ అలానే నెట్ వెయిట్ వచ్చేసి 72 గ్రాములు, 72 గ్రామ్స్ మాత్రమే. సో చూడండి నిజంగా 72 గ్రామ్స్లో ఎంత గ్రాండ్గా ఉందో మనకి ఈ స్టోన్ వర్క్ పచ్చి హారం. చాలా చాలా బాగుందండి నిజంగా. అంటే అసలు ఇలాంటి ఒక సూపర్ డిజైనింగ్ దాంట్లో ఎక్కడా కూడా మనకి ఏది కించెత్తు ఇక్కడ అక్కడ ఏదోలా ఉందే కొంచెం కూడా అన్నట్టు ఏది లేకుండా ఓవరాల్గా హారాన్ని చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారండి. మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో మనకి ప్రతి ఒక్క హారం కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఏ డిజైన్ తీసుకున్నా సరే, ఏ ఆర్నమెంట్ తీసుకున్నా సరే, ఫినిషింగ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, డిజైన్ మేకింగ్ కావచ్చు, ఖచ్చితంగా టాప్ నాచ్లో ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ హారం చూద్దామండి. సో నెక్స్ట్ హారం కూడా మనకి చాలా చాలా డిఫరెంట్గా ఉందండి. డిజైనింగ్ అంతా కూడా మనకి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ తోటి చాలా ఒక గ్రాండ్గా ఉండేటటువంటి హారాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి. సో ఇది మనకి స్టార్టింగ్ డిజైన్ అండి, ఇలా వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి పికాక్ వచ్చింది చూడండి. అండ్ దెన్ మధ్యలో మనకి ఇక్కడ ఫ్లవర్ వచ్చిందండి స్వరోస్కి సీజర్స్ తోటి. మధ్యలో మనకి రూబీ వచ్చింది. ఇక్కడ మనకి శంఖం వచ్చింది చూడండి. సో ఆ శంఖంలో కూడా మనకి స్వరోస్కి సీజర్స్ని మనం చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో చూడండి. చాలా ఒక మైన్యూట్ డీటెయిలింగ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ మనకి పీకాక్ వచ్చిందండి. సో ఆ పీకాక్ నుంచి మనకి ఇక్కడ ఒక చక్కటి షేప్ ఇచ్చారండి. ఇలా ఒక 2 లేయర్స్ ఇలా అల్లుకున్నట్టు వాటిని స్వరోస్కి సీజర్స్ తోటి ఇచ్చారు పైన. సో మధ్యలో మనకి ఇక్కడ లక్ష్మీదేవి ఉన్నారు చూడండి. ఇదిగోండి, మీరు డీటెయిల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలానే ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి ఫ్లవర్ షేప్, అక్కడ శంఖం, మళ్ళీ మనకి ఇక్కడ పికాక్లో లక్ష్మీదేవి అమ్మవారు ఇలా వచ్చారండి. సో మనకి ఫ్లవర్ షేప్ ఉన్నప్పుడల్లా ఇక్కడ శంఖం అండ్ అలానే పికాక్ తోటి మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి. సో ఓవరాల్గా మనకి హారం అంతా కూడా మనం ఆ డిజైనింగ్ చూడొచ్చు. ఇక్కడ మనకి మారే స్టోన్స్ ఏంటి అంటే మనకు ఆ ఫ్లవర్ షేప్లో రూబీస్ ఇంకా ఎమరాల్డ్స్ మనకు ఆల్టర్నేటివ్గా మారుతూ వచ్చాయి ఆ సెంటర్ పార్ట్లో. సో మిగతా మనకి హారం అంతా కూడా అలానే కంటిన్యూ అవుతూ వచ్చిందండి టోటల్ అంతా కూడా. అండ్ దెన్ ఇక్కడ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారండి 2 సైడ్లు కూడా. ఒక బ్యూటిఫుల్ డిజైనింగ్లో సెంటర్లో మనకి ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారు. ఆ డిజైనింగ్లో కూడా మనం ఆ లీఫ్ డిజైనింగ్లో కూడా స్వరోస్కి సీజర్స్ని చూడొచ్చు. అండ్ సెంటర్లో కూడా మనకి లక్ష్మీదేవి వచ్చారండి. ఇదిగోండి. అండ్ ఇంకా లాకెట్ కూడా చూడండి, చాలా బాగుందండి. మనకి లాకెట్ అంతా కూడా మనకి చక్కటి లీఫ్ డిజైన్స్ అంతా వచ్చాయి. సో దాంట్లో కూడా మనకి స్వరోస్కి సీజర్స్ అవి వచ్చాయండి. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి చక్కటి పికాక్స్ వచ్చాయండి. ఇదిగోండి, ఆ పికాక్ దగ్గర కూడా మనం రూబీని చూడొచ్చు కంట్లో, చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి ఎండింగ్ వచ్చేటప్పటికి టోటల్ అంతా కూడా సౌత్ సీ పర్ల్స్ వచ్చాయండి ఇలాగా. ఇదిగోండి, సౌత్ సీ పర్ల్స్ని చూడొచ్చు మీరు ఎండింగ్లో. ఇదిగోండి. అండ్ ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 78 గ్రాములు అండి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 72 గ్రాములు మాత్రమే. ఈ హారం వెయిట్ ఓన్లీ 72 గ్రామ్స్ అని చెప్పుకోవచ్చు. చాలా అందంగా ఉందండి హారం నిజంగా. అంటే ఆ పికాక్స్, అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు, శంఖం, ఇవన్నీ కూడా చాలా మైన్యూట్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక హారం చూద్దాం. సో నెక్స్ట్ హారం వచ్చేసి మనకి దశావతారాల హారం అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది హారం, చూద్దురు కానీ. ఇదిగోండి, మనకి స్టార్టింగ్లో మనకి ఇలాంటి డిజైనింగ్ వచ్చేసిందండి.
స్వరోస్కి సీజర్స్ తోటి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ హాఫ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. సో దాంతో మనకి ఇక్కడ అలా అల్లుకున్నట్టు 2 వచ్చాయండి. సో దాంట్లో కూడా మనకి స్వరోస్కి సీజర్స్ని చూడొచ్చు. అండ్ దెన్ మళ్ళీ మనకి హాఫ్ ఫ్లవర్ వచ్చింది, బట్ ఇక్కడ మనకి సెంటర్లో రూబీ వచ్చింది, ఫస్ట్ ఎమరాల్డ్ వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ మనం మ్యాంగో డిజైన్ని చూడొచ్చండి. ఒక 3 మ్యాంగో డిజైన్స్ వచ్చాయి. సో మ్యాంగో డిజైన్స్ అంతా కూడా మనకి స్వరోస్కి సీజర్స్ తోటి ఇచ్చారండి టోటల్ అంతా కూడా. అండ్ దెన్ మనకి పైనకి వచ్చేటప్పటికి ఇక్కడ రూబీస్ ఇచ్చారు. సో సెంటర్లో ఆ మ్యాంగో డిజైన్ సెంటర్లో మనకి ఫ్లవర్స్ వచ్చాయి. సో దాని మధ్యలో మనకి ఎమరాల్డ్ ఇచ్చారండి. ఇదిగోండి ద సేమ్ వే మనకి హారం ఇటు సైడ్ కూడా అలానే వచ్చింది డిజైనింగ్. అండ్ ఇక్కడ నుంచి మనకి దశావతారాలు వచ్చాయండి. టోటల్గా మనకి ఇవన్నీ కూడా మనకి దశావతారాలండి ఓవరాల్గా. ఇదిగోండి సో ప్రతి ఒక్క అవతారంలో కూడా కింద ఇక్కడ మనకి 2 లీవ్ షేప్స్ వచ్చాయి. సో కింద ఇక్కడ ఫస్ట్ రూబీ అండ్ దెన్ ఎమరాల్డ్. ఇక్కడ ఈ స్టోన్స్ మాత్రం మనకి మారుతూ వచ్చాయండి. రూబీ ఎమరాల్డ్ ఇలా ఆల్టర్నేటివ్గా వచ్చిందండి మనకి టోటల్ హారం అంతా కూడా. అండ్ దెన్ మనం కొంచెం కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి గోల్డ్ బాల్స్ ఇంకా సౌత్ సీ పర్ల్స్ మనకి ఇచ్చారండి. ఇదిగోండి ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ ఒక గోల్డ్ బాల్, ఒక సౌత్ సీ పర్ల్ చూడొచ్చు మనం ఈ అవతారం నుంచి. మనకి వామన అవతారం, రామావతారం, కల్కి, ఇలా దశావతారాలన్నీ కూడా మనం చూడొచ్చు ఈ హారంలో. సో మనకి సెంటర్కి వచ్చేటప్పటికి ఇదిగోండి కృష్ణుడు వచ్చాడు సెంటర్లో. ఇదిగోండి చక్కగా అలా ఫ్లూట్ వాయిస్తూ చాలా అందంగా నించుని ఉన్నారు. అండ్ దెన్ మనకి లాకెట్లో ఇక్కడ స్టార్టింగ్ ఒక ఫ్లవర్ వచ్చిందండి స్వరోస్కి సీజర్స్ తోటి, మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ దెన్ ఇటు సైడ్ అటు సైడ్ మనకి 2 పికాక్స్ వచ్చాయండి. మధ్యలో మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారండి. చాలా అందంగా ఉన్నారు, చూడొచ్చు మీరు. సో సతీ సమేతులై ఆసీనులైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ మనం చూడొచ్చు. చాలా అందంగా ఉన్నారండి. అండ్ మనకి ఎండింగ్లో కూడా ఇదిగోండి సో సౌత్ సీ పర్ల్ ఇంకా మనకి గోల్డ్ బీట్ అన్నది మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇచ్చారండి లాకెట్లో కూడా. అండ్ ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 77 గ్రాములు అండి. నెట్ వెయిట్ వచ్చేసి 69 గ్రాములు, 69 గ్రామ్స్ మాత్రమే. చూడండి హారం మాత్రం ఎంత గ్రాండ్గా ఉందో. మనకి దశావతారాలన్నీ కూడా చూడొచ్చు మనం ఈ హారంలో. చాలా చాలా అందంగా ఉందండి. మ్యాంగో డిజైన్స్ కావచ్చు, దశావతారాలు కావచ్చు, ఓవరాల్గా మీరు చూసుకుంటే. సో చూసారు కదండి ఇప్పటివరకు నేను చూపించిన స్టోన్ వర్క్ పచ్చి హారాల్ని. దేనికదే చాలా బాగుందండి, చాలా యునిక్గా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. సో ప్రతి ఒక్క హారం కూడా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. అండ్ అలానే మన సిఎంఆర్ జ్యువెలరీలో మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కింద నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. దాని మీద వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో హ్యాపీగా మీరు స్టోర్కి విజిట్ చేసినట్టయితే ఇక్కడ ఇంకా మనకి చాలా డిజైన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు నేను చూపించిన హారాలన్నీ కూడా మనకి 75 గ్రాముల లోపల ఉండేటటువంటి హారాలే. బట్ మీరు ప్రతి ఒక్క హారం చూసుకున్నా మనకి ఎంత గ్రాండ్గా ఉందో మీరు చూడొచ్చు. ప్రతి ఒక్క హారాన్ని నేను చాలా డీటెయిల్గా చూపించాను. సో ఇలాంటి ఇంకా ఎన్నో డిజైన్స్ మనకి మన సిఎంఆర్ జ్యువెలరీలో ఉంటాయి. స్టోర్కి రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి. 8881881193 అనే నెంబర్ మీద మీరు వీడియో కాల్ చేసి ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరున్న ప్లేస్కి ఇండియా వైడ్గా దాని షిప్పింగ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఎప్పటికప్పుడు మన లేటెస్ట్ కలెక్షన్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలానే సోషల్ మీడియా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ పేరు మీద మీరు ఫాలో అవ్వచ్చు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.